మీ పిల్లలు మిగతా పిల్లల కన్నా టాలర్, స్ట్రాంగర్, షార్పర్ గా ఉండాలంటే డైలీ పాలలో ఈ పొడి అయితే కలిపి ఇవ్వండి. వాళ్ళు చాలా యాక్టివ్ గా ఉంటారు, అలాగే హెల్దీగా కూడా ఉంటారు. 100 గ్రాముల జీడిపప్పుని దూరగా వేయించి తీసి పక్కన పెట్టుకోండి. దీనిలో మంచి ఫ్యాట్స్, అలాగే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. 100 గ్రాముల బాదం పప్పును కూడా దూరగా వేయించి పక్కన పెట్టుకోండి. దీనిలో విటమిన్ ఈ ఉంటుంది, అలాగే జుట్టు పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. 100 గ్రాముల గుమ్మడి గింజలను కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఇవి పిల్లల తెలివితేటలను పెంచి జ్ఞాపక శక్తి బాగా ఉండేలా చేస్తాయండి. 100 గ్రాముల పుచ్చిపప్పును కూడా దూరగా వేయించి పక్కన పెట్టుకోండి. దీనిలో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే ఎముకలు దృఢంగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుందండి. 100 గ్రాముల సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేయించి పక్కన పెట్టుకోండి. ఇవేంటంటే ఎప్పుడు యంగ్ గా యాక్టివ్ గా ఉండేలాగైతే బాగా యూజ్ అవుతాయండి. విటమిన్ ఏ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల పిస్తా పప్పును కూడా వేయించి పక్కన పెట్టుకోండి. దీనిలో ఫైబర్ అండ్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పప్పులన్నీ చల్లారిన తర్వాత టేస్ట్ అండ్ స్మెల్ కోసం కొన్ని ఇలాచీ యాడ్ చేసి మిక్సీ జార్ లో వేసి ఫైన్ పౌడర్